అమరావతి స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం అనుకుంటున్నాం కదా. కెన్ యూ గో అండ్ బై ల్యాండ్ దేర్? కొనగలుగుతారా మీరు? ఏ మరి ఇంకా ఎక్కడ మనమే ల్యాండ్ కొనలేని పరిస్థితి ఉంటే ఇంక రాజధాని వచ్చిన తర్వాత ఎవడు ఎక్కడికి వెళ్ళి ఉండాలబ్బా? నాకు అర్థం కాలేదు. అంటే మీరు జనాలు ఏం చేయాలనుకుంటున్నారు? రాజధాని డెవలప్ అయిన తర్వాత నీ జీవితం మొత్తం నువ్వు రెంట్లు కట్టుకుంటూ రెంట్లో ఉండు, జీవితంలో మిడిల్ క్లాస్ అనేవాడు మిడిల్ క్లాస్ ఉండిపోవాలని డిజైన్ చేస్తున్నారా? నా క్వశ్చన్ అదే. ఇప్పుడు నేను కొనలేను, మీరు కొనలేరు, ఇంకెవరి కోసమే అది? నాకు అర్థం కాలే. లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి? దేనికోసం పోతున్నాయి? సామాన్యుడు మిడిల్ క్లాస్ వెళ్ళి కొనలేని ల్యాండ్, వెళ్ళి ఉండలేని స్థలము దేనికోసం అంటున్నా. అంటే మీరు ప్రజల్ని, మిడిల్ క్లాస్ని జీవితకాలం మీరు రెంట్స్లో ఉండండి, అక్కడ డబ్బులున్నోడు ల్యాండ్ తీసుకొని అపార్ట్మెంట్లు కడతాడు, ఆ అపార్ట్మెంట్లలో మీరు పోయి రెంట్లకు ఉండండి, మీ జీవితకాలం మొత్తం వాళ్ళకి రెంట్లు పే చేయండి, వాళ్ళు మాత్రం హ్యాపీగా దర్జాగా కూర్చొని ప్రశాంతంగా రెంట్లు వస్తాయి ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు. ఇదేనా? అంతే కదా కాన్సెప్ట్? అంతే కదండి. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుందా? ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామండి. ఈ రోజు అమరావతి ఇస్ డెవలప్డ్ అని అనుకుందాం. క్యాన్ ఐ గో దేర్ అండ్ బై ఎ ల్యాండ్, ఎ పీస్ ఆఫ్ ల్యాండ్? మళ్ళీ నా నడ్డిని విరగొడుతున్నారు. నా జీవితం మొత్తం మళ్ళీ నేను రెంట్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకో దాని ఇంకేందా నాకు అర్థం కాలేదు. కాన్స్టిట్యూషన్ లో రాసిన ఈక్వాలిటీ ఎక్కడ పోయింది? ఈక్వల్ ఆపర్చునిటీ ఎక్కడ పోయింది? ఈక్వల్ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? ప్రభుత్వాలు దేనికి నాకు అర్థం కాలేదు. సీలింగ్ యాక్ట్స్ ఎందుకు ఇంకా అర్థం కాలేదు.